మనకు బిగ్ అప్డేట్ అందుతుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన విచారణ జరుపుతున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ నెల 27న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, 28న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని విచారించనున్నారు. అయితే ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యేలకు పిటిషనర్లకు స్పీకర్ నోటీసులు పంపించారు. అయితే 27న ఉదయం 11 గంటలకు దానం నాగేందర్ పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ఏదైతుందో ఆ పిటిషన్కి సంబంధించి విచారణ జరపనున్నారు. అయితే ఉదయం 12 గంటలకు దానం నాగేందర్ పైన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన స్పీకర్ విచారణ జరపనున్నారు. 28న ఉదయం 11 గంటలకు కడియం శ్రీహరి పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్ ఏదైతుందో ఈ పిటిషన్కి సంబంధించి విచారిస్తారు. అయితే ఇప్పటికే వీరిపైన విచారణ జరుగుతుండగా తాజాగా మరోసారి విచారించనున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బయటే ఈ యొక్క ఏదైతే ఫెస్టివల్ జరుపుకుంటారా, లేదంటే న్యూ ఇయర్ జరుపుకుంటారా, లేదంటే లోపల జరుపుకుంటారా అన్నట్లుగా కూడా కోర్టు కొన్ని సందేశాలను జారీ చేసింది, కొన్ని సందేశాలు కూడా పంపించింది. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పటికే ఒక 3-4 సార్లు ఏదైతే ఈ యొక్క 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన స్పీకర్ కూడా ఇప్పటికే విచారణ కూడా చేపట్టారు. అంటే మిగిలిన 8 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ భద్రాచలం ఎమ్మెల్యే కానీ, తెల్లం వెంకటరావు పైన కానీ, అరికెపూడి గాంధీ, అలాగే ఇంకా చాలామంది ఎవరెవరైతే కాళే యాదవ్ కానీ, అలాగే ప్రకాష్ గౌడ్ ఇలాంటి వ్యక్తులపైన, పోచారం శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరి పైన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటివరకే క్లీన్ చిట్ ఇచ్చారనమాట. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ పటాన్చెరు ఎమ్మెల్యే కూడా మైపాల్ రెడ్డి లాంటి వ్యక్తులు ఇప్పటికే పార్టీ అనవసరంగా మారాను, లేదంటే బీఆర్ఎస్లోనే ఉండాల్సింది, నేను అనుకున్నవి కానీ నా డిమాండ్లు కానీ పరిష్కరించలేదు, ఇట్లాంటి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. కొన్ని పార్టీ మారలేదని ఆయన కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఇదే తరుణంలో మరొకసారి 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పార్టీ మారారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పిన తర్వాత మరొక ఇద్దరు, ఎందుకంటే స్పెసిఫిక్గా వీళ్ళిద్దరిని ఎందుకు పట్టుకున్నారు అంటే ఒకటి కడియం శ్రీహరికి సంబంధించి కడియం కావ్య కాంగ్రెస్ తరఫు నుంచి ఆమె ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు కూడా, ఇది కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన. సో ఇది మొదటి థింగ్. ఎందుకంటే ఇప్పుడు కూతుర్ని గెలిపించమని చెప్పేసి హస్తం గుర్తు కోటేమని చెప్పేసి కడియం శ్రీహరి గతంలో ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఇకపోతే దానం నాగేందర్ మొట్టమొదటిగా ఆయన ఇక్కడ బీఆర్ఎస్ బీఫామ్ పైన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఎవరైతే దానం నాగేందర్ ఉన్నారో ఆయన కాంగ్రెస్ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేశారు. మళ్ళీ సికింద్రాబాద్ పార్లమెంట్ ఏదైతే ఉందో ఆ పార్లమెంట్ తరఫు నుంచి బీఫామ్, ఆ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఆయన. సో ఇక్కడ క్లియర్గా వీళ్ళిద్దరు పార్టీ మారినట్టు తెలుస్తుంది. అంటే పదే వీళ్ళిద్దరికి సంబంధించిన నోటీసులే జారీ చేస్తూ ఉన్నారు. ఇక ఇది ఫైనల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అనేక మార్లు స్పీకర్ విచారణ జరిపి వాయిదా వేసి మళ్ళీ ఏదైతే ఇక్కడ పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన దీనికి కోడ్ నడుస్తుంది కాబట్టి, సో ఇప్పుడు ఎన్నికల హడావుడి కాబట్టి కొంతమేర ఇది అయిపోయిన తర్వాత విచారణ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకనే 27 ఒకళ్ళు 28 ఒకళ్ళు విచారణ హాజరు కావాలని చెప్పేసి ఈ విచారణ ఫైనల్ అవ్వబోతుంది అని చెప్పేసి కూడా ఒకవేళ వీళ్ళిద్దరు కనుక విచారణలో హాజరై నిజంగానే పార్టీ మారినట్టు తెలిస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళపైన అనర్హత వేటు పడే అవకాశం ఉంది. చెరొక 6 ఏళ్ళు పోటీ చేయడానికి వీలేదు, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోతారు కాబట్టి పదే వీళ్ళ విచారణ కొనసాగుతూ ఉంది. సో ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చాలా క్లియర్గా తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా దానం నాగేందర్ ఏం చెప్పారంటే నేను పార్టీ మారలేదు, నా సన్నిహితంగా వ్యక్తిగత పరంగా నేను కాంగ్రెస్ పార్టీతో వెళ్ళి మీటింగ్లకు అటెండ్ అవుతున్నాను, అంతేగాని నేను పార్టీ మారలేదని చెప్తున్నారు. ఇది ఇక్కడ మరొక అంశం ఏంటంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారని కడియం శ్రీహరి చెప్తున్నారు. అట్లని చెప్పేసి నేను ఎక్కడా కూడా పార్టీ మారలేదని చెప్తున్నారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ ఈ కేసులో విచారణను వేగవంతం చేశారు. ముఖ్యంగా ఫిబ్రవరి 18, 2026 జరిగిన విచారణకు దానం న్యాయవాది హాజరయ్యారు. అయితే కడియం శ్రీహరి పైన ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఇదే నేపథ్యంలో నిన్న మరోసారి 27న దానం నాగేందర్ అటెండ్ అవ్వాలి, 28న కడియం శ్రీహరి అటెండ్ అవ్వాలి అని చెప్పేసి స్పీకర్ కూడా నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఏదైతే వీళ్ళిద్దరూ అటెండ్ అయితే కనుక ఖచ్చితంగా వీళ్ళిద్దరి పైన మళ్ళీ విచారణ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే అనేక మార్లు విచారణకు హాజరయ్యారు. అయితే ఇక్కడ తాను వ్యక్తిగతంగా కాంగ్రెస్ సమావేశాలకు హాజరవుతున్నానే తప్ప పార్టీ మారలేదు అని ఇక్కడ దానం నాగేందర్ చెప్తున్నారు. కానీ ఇక్కడ నేను కలిసి పనిచేస్తున్నాను అని కడియం కూడా చెప్తున్నారు. అదేంటి, నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం నేను కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నానే తప్ప నేను పార్టీ మారలేదు అని చెప్పేసి కడియం శ్రీహరి కూడా చెప్తున్నారు. సో చివరిగా ఇక ఇది ఫైనల్ అనుకోవచ్చు. ఒకవేళ రేపు జరగనున్న 27-28 తారీఖులో జరగనున్న ఈ విచారణలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ నిజంగానే వీళ్ళిద్దరికీ అనర్హత వేటు పడితే మళ్ళీ బైపోల్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వీళ్ళందరికీ వీళ్ళే రాజీనామా చేస్తే కనుక ఖచ్చితంగా బైపోల్ వస్తుంది. ఇక్కడ ఈసారి హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏంటి, మనకంతున్న సమాచారం ప్రకారం, ఎక్స్క్లూజివ్ సమాచారం ప్రకారం ఏంటంటే ఇటు దానం నాగేందర్ కానీ
ఇటు కడియం శ్రీహరి గారు ఇద్దరు కూడా పార్టీ మారలేదని స్పీకర్ దగ్గర ఒప్పుకుంటే కనుక ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి కొంతమంది ద్వారా న్యాయ సలహాలు తీసుకున్నారు అనేది మనకొంత ఎక్స్క్లూజివ్ సమాచారం. అయితే ముఖ్యంగా ఇక 27, 28 జరగబోయే విచారణ ఏదైతే ఉందో దానం నాగేంద్ర పైన కడియం శ్రీహరి పైన ఈ విచారణలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.